నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి అన్నారు. స్థానిక సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నారని, అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికొదిలేసి తన మిత్రులైనటువంటి అంబానీ, ఆదానీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత ఇల్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పాశం వెంకటేష్, తెనాలి ఏఐవైఎఫ్ నాయకులు కోలా శేఖర్, మన్నెం నరేంద్ర, శరత్, హేమంత్, రాము తదితర యువకులు పాల్గొన్నారు.